భారతదేశంలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వాలకు గణనీయమైన ఆదాయం వస్తుందన్న విషయం తెలిసిందే. ఈ మద్యం అమ్మకాల ద్వారా ఆయా రాష్ట్రాలకు ముఖ్యమైన ఆదాయ వనరుగా మారింది. అయితే మీరు ఫుల్ బాటిల్ని గమనిస్తే 750 ml అనేది స్టాండర్డ్ సైజ్. బీరు, వైను, విస్కీ, వోడ్కా, రమ్ దాదాపు అన్ని మద్యం బ్రాండ్లు ఈ పరిమాణంలోనే ఎందుకు లభిస్తుందనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. ఇందుకు మీకు సమాధానం కావాలంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. మరి అంతకన్నా ముందు నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. ఈ 750 ml బాటిల్ చరిత్ర ఫ్రాన్స్లో ప్రారంభం అయ్యింది. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ వైన్ తయారీదారులు డైనింగ్ కల్చర్ను దృష్టిలో పెట్టుకుని ఈ 750 ml బాటిల్ పరిమాణాన్ని నిర్ణయించారు. సాధారణంగా భోజనం సమయంలో 2 వ్యక్తులు 6 పెగ్గుల వైన్ తాగేవారు. ఒక్కొక్క పెగ్గు దాదాపు 60 నుంచి 65 ml ఉంటే మొత్తం 12 పెగ్గులు. అవి సుమారు 720 మిల్లీలీటర్లు అవుతాయి. ఆ తర్వాత కొద్దిగా అదనంగా ఉంచి ఇద్దరికీ సరిపడే విధంగా ఉంటుందని భావించి 750 మిల్లీలీటర్లని ఫిక్స్ చేశారు. అలాగే అమెరికాలో లీటర్లు కాకుండా గ్యాలన్లలో ద్రవాలను కొలుస్తారు. ఒక గ్యాలన్ ఈజీగోల్ టు 3.785 లీటర్లు. దీన్ని 5 సమాన భాగాలుగా చేస్తే ఒక్కో భాగం 757 మిల్లీలీటర్లుగా వస్తుంది. ఆ విధంగా 750 mlని అంతర్జాతీయ ప్రామాణికంగా తీసుకున్నారు. అందుకే అమెరికా, యూరప్ మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలు ఈ కొలతలను అనుసరిస్తున్నాయి. అయితే ఇప్పటికే అనేక బ్రాండ్లు 500 ml, 1 లీటర్ లేదా మినీ బాటిల్స్ అనేవి విడుదల చేస్తున్నప్పటికీ 750 ml ఫుల్ బాటిల్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా బాటిల్ పరిమాణాలు ఎలా ఉంటాయి అంటే, అమెరికాలో మినీ అక్యూర్ అనేది 50 ml బాటిల్, అంటే ఇది ఒక సాటికి సరిపడే పరిమాణం. హాఫ్ పింట్ అంటే 200 ml, ఫింట్ అంటే 375 ml, ఫిఫ్త్ అనేది 750 ml. ఇప్పుడు మనం ప్రధానంగా ఉపయోగించే ఫుల్ బాటిల్ సైజ్ అన్నమాట. కొన్ని బ్రాండ్లు 1 లీటర్ సైజులో కూడా అందిస్తాయి. అలాగే హ్యాండిల్ అనేది 1.75 లీటర్స్ ఉంటుంది. దీన్ని పెద్ద పెద్ద పార్టీల కోసం ఉపయోగిస్తారు. యూరప్లో స్టాండర్డ్ వైన్ బాటిల్ సైజ్ వచ్చేసి 750 ml, హాఫ్ బాటిల్ 375 ml. అలాగే మ్యాగ్నమ్ బాటిల్ 1.5 లీటర్స్. ఇది ప్రత్యేక ఈవెంట్స్ మరియు వేడుకలలో వాడతారు. జెరోబోమ్ అనేది 3 లీటర్స్ ఉంటుంది. ఇది 4 వైన్ బాట్లతో సమానం. అలాగే మెతుసెలా అనేది 6 లీటర్స్ ఉంటుంది. దీన్ని ప్రెస్టీజియస్ ఫంక్షన్ లో మాత్రమే ఉపయోగిస్తారు. జపాన్ లో ఎలా ఉంటుంది అంటే, వికీ కోసం 720 ml బాటిల్ స్టాండర్డ్ గా ఉంటుంది. ఇతర పరిమాణాలు 300 ml, 1.8 లీటర్స్ కూడా టేకీ కోవకే వస్తాయి. మన భారత్లో రెగ్యులర్ గా దొరికేవి వాటర్ 180 ml, హాఫ్ 375 ml, ఫుల్ బాటిల్ 750 ml. కొన్ని బ్రాండ్లలో 90 ml బాటిల్స్ కూడా దొరుకుతాయి. అలాగే వైన్, ప్రీమియం లిక్కర్కు 1 లీటర్ బాటిల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో వైన్, స్పిరిట్స్ కోసం 750 ml బాటిల్ అనేది స్టాండర్డ్ సైజ్. అలాగే మ్యాగ్నమ్ 1.5 లీటర్స్, హాఫ్ బాటిల్ 375 ml కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. సో ఫ్రెండ్స్, మరి అర్థమైంది కదా ఫుల్ బాటిల్ 750 ml వెనుక ఉన్న చరిత్ర. మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.